హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఫ్లేవర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో సూపర్ టేస్టీ కాజు మష్రూమ్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ కర్రీ టేస్ట్ అయితే థిక్ గ్రేవీతో చాలా బాగుంటుంది. ఇది మనకు సైడ్ డిష్గా రైస్లోకైనా, రోటీలోకైనా, చపాతీలోకైనా, బిర్యానీస్కైనా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరిని తీసుకోవాలి. ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు, పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు. దానిలోకి 10 జీడిపప్పుని ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకొని నీళ్ళలో అవి కూడా వేసుకోవాలి. 3 మీడియం సైజ్ టమాటోస్ ని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. వీటన్నిటిని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఎంత వీలైతే అంత ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలోకి 1/4 కప్పు జీడిపప్పును వేసి లో ఫ్లేమ్ లో పెట్టి దూరగా వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి 200 గ్రాముల మష్రూమ్స్ ని సన్నగా కట్ చేసి ఉప్పు పసుపు వేసి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మష్రూమ్ లో వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు కుక్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకొని దీనిని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దానిలోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి జింజర్ గార్లిక్ పేస్ట్ లోని రా స్మెల్ మొత్తం పోయే వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ ఉంది కదా, జీడిపప్పు, టమాటో అండ్ కొబ్బరి పేస్ట్, ఇది కూడా వేసి ఒక్కసారి మొత్తం మంచిగా కలిపి మూత పెట్టి కుక్ చేసుకోవాలి 2 నిమిషాల పాటు. 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్ కి సరిపడినంత ఉప్పు, చిల్లీ పౌడర్, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ గ్రేవీలో కలిసేలాగా మంచిగా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి ఉంచుకున్నటువంటి జీడిపప్పుని, మష్రూమ్స్ ని కూడా వేసి ఒకసారి కలిపి పెట్టుకోవాలి. సాల్ట్ అనేది మనం ముందు మష్రూమ్స్ కుక్ చేసేటప్పుడు కూడా వేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే లాస్ట్ లో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనిలోకి సరిపడినంత వాటర్ వేసి గ్రేవీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి 2-3 నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ కాజు మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.